మూడు అంశాలు ప్రతి దినం మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ దేహం, ఈ ఆలయాన్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవాలయాన్ని వాడు పాడు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు మనం గమనిస్తే అక్కడ కూడా ఒక మాట మనం చూస్తాం. చూడండి, రోమపత్రికలో 6వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావులకు లోనైన మీ శరీరమును పాపమును ఏలనీయకుడి అన్నాడు. ఇంకేమన్నాడు? మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా లేక ఆయుధములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు పౌలు చాలా తేడాగా చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, మునుపు మనం ఎలా ఉన్నామంటే శరీరం యొక్క దురాశలకు లోనై ఉన్నాం, పాపాన్ని బట్టి పాపానికి దాసులుగా ఉన్నాం. ఆ పాపం మన మీద ఏం చేసింది? ఏలుబడి చేసింది. ఇప్పుడు మనం ఎవరి? క్రీస్తు రక్తంలో కలగడం మనము ఇప్పుడు దేవుని పిల్లలుగా ఉన్నాం. ఇప్పుడు మనం నీతికి సాధనాలుగా ఉండాలి, కానీ మన అవయవాలు దుర్నీతికి సాధనాలుగా. అందుకే వాడు ఏం చేస్తాడంటే ఈ అవయవాన్ని, ఈ శరీరాన్ని, ఈ దేవాలయాన్ని టార్గెట్ చేసుకొని అనేకమైనటువంటి ఇబ్బందులు, ఎక్కడో కాదు ఆరాధన జరుగుతూ ఉంది. నేను ఈ విషయాలే ప్రస్తావన చేస్తాను. ఎందుకంటే